చూడమ్మా, ద స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. 10% ఆఫర్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి 60,000 వర్త్ ఫీజ్ కేవలం మీకు 10% డిస్కౌంట్తో 54,000కి ఇస్తూ మంత్లీ ఈఎంఐ 5,000 పర్ మంత్ మీరు పే చేయగలరమ్మా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మీరు అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేసినట్లయితే కేవలం 48,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్? కొత్త బ్యాచెస్ అనేవి మీకు 1 జనవరి నుంచి గుర్తుంచుకున్నామా, 1 జనవరి నుంచి మన క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో చూడండి, ఫీజు అనేది 31 డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. ఈఎంఐ ఆప్షన్లో పే చేసిన, అప్ ఫ్రంట్లో పే చేసిన 31 డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. మనకి కోర్సెస్ మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553 ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేయగలరు. అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మనం ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ ఒక్కసారి చూడమా. యూపీఎస్సీ జిఎస్ టోటల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, యూపీఎస్సీ సీసెట్ కవర్ అవుతుంది, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. తర్వాత ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాస్ 6 to 12 కవర్ అవుతాయి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కవర్ అవుతాయి, యూపీఎస్సీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి మీకు కవర్ అవుతాయమ్మా. క్లియర్? సో ఇన్ని కంటిన్యూస్ మీకు ఫోకస్డ్గా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అవి మాత్రమే కాదు, కాంప్లిమెంటరీ యాక్సెస్ ఏపీఎస్సీ గ్రూప్ 1-2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1-2, ఆర్బీఐ గ్రేడ్ బి, బ్యాంక్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్లాసెస్ కూడా మీకు కాంప్లిమెంటరీగా యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ప్రతి కోర్స్ మీద. ఒక్కసారి చూడమ్మా, నెంబర్ 7893899553 ఒకసారి మ్యామ్కి కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అనేవి కనుక్కోగలరు అనమాట. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. డేట్ 31/12/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్స్ అన్ని 1 by 1 నీట్గా చూద్దాం. చూడండి, ఈరోజు ఎంసీక్యూ ఒకసారి చూడమా. క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆర్వీఎమ్స్. ఆర్వీఎమ్స్ అంటే రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ఆర్వీఎమ్స్ అని అనడం జరుగుతుంది. క్లియర్? ఎస్. అయితే దిస్ ఈజ్ ఏ నార్మల్ ఈవీఎం అట్ రిమోట్ లొకేషన్. అయితే ఇది నార్మల్ ఈవీఎంఏ, రిమోట్ లొకేషన్లో పెడుతున్నారు అంతే అని చెప్తున్నారన్నమాట. క్లియర్? ఎస్. With this, migrant people can vote in elections at their dwelling place. అంటే వాళ్ళు అప్పుడు ఉంటున్న ప్లేస్లోనే దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్లో ఓటు వేయచ్చు, ఇంటికి మళ్ళీ రావాల్సిన అవసరం అనేది లేదు. దిస్ రిక్వైర్స్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ ఓన్లీ. కేవలం ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ అంటే మినిస్ట్రీస్ వచ్చి బయటికి చెప్పేస్తే సరిపోతుంది, ఎటువంటి అమెండ్మెంట్స్ కానీ చేంజెస్ కానీ అవసరం లేదు అన్నట్టు ఇస్తున్నాను అనమాట. క్లియర్? సో స్టేట్మెంట్ చూడమ్మా. ఏ, ఎనీ వన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఎనీ వన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. అండ్ బి, ఎనీ 2 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఏవైనా 2 స్టేట్మెంట్స్ అనేవి ట్రూ. అండ్ సి, ఆల్ 3 ఆర్ ట్రూ. 3 కూడా ట్రూ. అండ్ డి, నన్ ఈజ్ ట్రూ. ఇదే కదమ్మా క్వశ్చన్. అయితే ఇట్ ఈస్ అబౌట్ ది ఆర్వీఎమ్స్, రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. అవునా?
అయితే నార్మల్ ఈవీఎంస్ లానే అట్ రిమోట్ లొకేషన్లో ఉంటాయి అంటే రాంగ్. దీస్ ఆర్ మోడిఫైడ్ ఈవీఎంస్ అని చూసుకున్నాం. అయితే నెక్స్ట్, విత్ దిస్ మైగ్రెంట్ పీపుల్ కెన్ ఓట్ ఇన్ ఎలక్షన్స్ అట్ దేర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఎస్, మైగ్రెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్న చోటు నుంచే ఓటు హక్కు అనేది వినియోగించుకుంటున్నారు అని చెప్తున్నారు. ఎస్, అది కరెక్టే. అండ్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ ఉంటే సరిపోతుందా? నో. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఉన్నాయి, వాటన్నిటిలోని అమెండ్మెంట్స్ చేసి తీరాల్సిందే. సో అయితే ఇక్కడ కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అమ్మా. సో ఎనీ వన్ స్టేట్మెంట్ ట్రూ ఈజ్ ది ఆన్సర్. ఏంటమ్మా? ఎనీ వన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఈజ్ ది ఆన్సర్. ఈ ఆర్టికల్ చూడమ్మా. కోర్ సెక్టార్ అవుట్పుట్ రైజెస్ 5.4% ఇన్ అన్ఈవెన్ రికవరీ. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. అయితే ఒక్కసారి చూడండి, ఈ ఎకానమీలో కోర్ సెక్టర్ క్లియర్. ఒక్కసారి జనరల్ ఇండియన్ ఎకానమీలో ఇండస్ట్రీస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ వన్, రైట్? సో ఇండస్ట్రీస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అయితే ఆ ఇండస్ట్రీస్లో కొన్ని సెక్టార్స్ యొక్క అవుట్పుట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. క్లియర్. ఆ సెక్టార్స్ని మనం 8 సెక్టార్స్గా డివైడ్ చేయడం జరిగింది. 8 సెక్టార్స్. ఈ 8 సెక్టార్స్ని కోర్ సెక్టార్స్గా అనడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 8 సెక్టార్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎంత తెలుసా? దట్ ఈజ్ 40% అమ్మ. 40% ఆఫ్ వెయిట్ అనేది ఈ 8 కోర్ సెక్టార్స్ ఉంటాయి. సార్ 40% దేంట్లో వెయిట్? ఎస్. అయితే దేర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. చూడమ్మా, నీట్గా రాస్తాను. దట్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అంటే ఏంటి? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే IIP అని అనడం జరుగుతుంది. అయితే ఈ IIP అనేది చాలా ఇంపార్టెంట్ వన్. ఈ IIP ఇట్ జనరల్లీ చెక్స్ ఇండియాలో డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ ఇండస్ట్రీస్కి కూడా ఇండెక్సెస్ అనేవి ఇస్తారు. అంటే ఎంత పర్సంటేజ్ వెయిట్ ఉంది ఓవరాల్ ప్రొడక్షన్లో అట్లా అనమాట. లెట్స్ టేక్ స్టీల్ ఉందనుకున్నామా. సో ఓవరాల్గా స్టీల్ ప్రొడక్షన్ ఎంత, అండ్ లెట్స్ టేక్ దెర్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. అయితే ఈ ఫుడ్ ఐటమ్స్ వెయిట్ ఎంత, అండ్ ఓవరాల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారా, సో ఓవరాల్గా ఎలక్ట్రిసిటీ ఎంత, సో వాటి యొక్క ఇండెక్సెస్ బట్టి వెయిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్. సో వాటికి వెయిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అయితే సి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇచ్చిన వెయిట్లో 40% అనేది ఈ 8 కోర్ సెక్టార్స్ ఉంటాయి. అయితే ఈ 8 కోర్ సెక్టార్స్ ఏంటంటో ఒక్కసారి చూడమా. దీస్ ఆర్ కోల్, క్రూడ్ ఆయిల్. క్లియర్. సో కోల్, ఇవన్నీ కూడా లిస్ట్ గుర్తుంచుకోండమ్మా, కరెంట్ అఫైర్స్ నోట్స్లో రాసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్. సో కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, అండ్ ఇంకా రిఫైనరీ ప్రొడక్ట్స్. ఈ 8 కూడా లిస్ట్ అనేది జాగ్రత్తగా రాసుకున్నామా. అండ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ ఫర్టిలైజర్స్, అండ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ స్టీల్, అండ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ సిమెంట్, అండ్ ఎలక్ట్రిసిటీ. క్లియర్. సో అయితే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. వీటి యొక్క ప్రొడక్షన్కి ఇండెక్సెస్ నెంబర్స్ అనేవి ఇచ్చి ఎంత వెయిట్ ఉన్నాయి అని చూసుకుంటే ఈ ఓవరాల్ ఈ 8 ఇండస్ట్రీస్ యొక్క వెయిట్ అనేది యాడ్ చేస్తే 40% అనేది అదే వస్తుంది అనమాట. క్లియర్. 40% అనేది అదే వస్తుంది. అండ్ అయితే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఎవరు కంపైల్ చేస్తారు? దట్ ఈస్ బై సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ కంపైల్ చేస్తుంది. అండ్ ఈ ఆఫీస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఉందన్నమాట. క్లియర్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్లో ఉంది. వీళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అయితే
ప్రొడక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు జనరలీ బేస్ ఇయర్ అనేది తీసుకుంటారమ్మా. గుర్తుంచుకోండి, బేస్ ఇయర్ ఒక ఇయర్ని మూలంగా తీసుకొని మెయిన్ ఫండాగా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే బేస్ ఇయర్ ఫర్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈజ్ 2011-12. గుర్తుంచుకోండమ్మా, ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంట్. బేస్ ఇయర్ అంటే 2011లో కేజీ స్టీల్ ఎంత, 2011లో కోల్ ప్రైస్ ఎంత, 2011లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎంత అనేవి చెక్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? అయితే వీటి యొక్క ఆర్డర్ అనేది చూసుకుంటే మెయిన్ వీటిలో హయ్యెస్ట్ వెయిట్ వచ్చింది రిఫైనరీ ప్రొడక్ట్స్. ఎందుకంటే ఇండియాలో హయ్యెస్ట్ రిఫైనరీ ప్రొడక్ట్స్ కదమ్మా యూస్ చేస్తాం. సో దీని యొక్క వెయిట్ అనేది హయ్యెస్ట్లో ఉంది. అండ్ లోయెస్ట్ వన్ ఈజ్ ఫెర్టిలైజర్. క్లియర్? సో హయ్యెస్ట్ ఈజ్ రిఫైనరీ ప్రొడక్ట్స్, లోయెస్ట్ ఈజ్ ఫెర్టిలైజర్. అయితే ఈ కోర్ సెక్టర్ కానీ ఐఐపి కానీ దేనికి యూజ్ చేస్తారమ్మా? జనరలీ ఇండియాలో పాలసీ మేకింగ్ అంటే ఎంతవరకు సిగ్నిఫికెన్స్ ఉంది, ఇండస్ట్రీస్ గ్రోత్ ఏ విధంగా ఉంది తెలుస్తుంది. అండ్ జీడిపి క్యాలిక్యులేషన్స్లో కూడా ఐఐపి అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఈ ఇండస్ట్రీస్ అన్నీ బాగా వర్కౌట్ అవుతున్నాయి అంటే ఏంటమ్మా, ఇండియన్ ఎకానమీకి గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఇంకా ఉంది అని అర్థం. అవునా? సో ఇక్కడ చూడండి 3.2% గ్రోత్ అనేది చూడడం జరిగింది అని చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా ఇట్ ఈజ్ ది 5.4% మాత్రమే. క్లియర్? 5.4% మాత్రమే గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ అన్ఈవెన్ రికవరీ అని అంటున్నాడు. అంటే కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత పర్ఫెక్ట్గా రికవరీ అయినట్టు లేదు, అన్ఈవెన్ రికవరీ మాత్రమే ఉంది అని చెప్తున్నారు అనమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా ఆర్టికల్. అల్టిమేట్ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుందమ్మా. 1 జనవరి నుంచి క్రాష్ కోర్స్ లాంచ్ చేస్తున్నాము. అయితే దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, CSAT, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్తో పాటు పూర్తిగా కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ అనేవి మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి చూడమ్మా, నెంబర్ 7893899553. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి డౌట్స్ అనేవి అడగగలరు. అయితే ఈ ఎగ్జామ్ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినంత వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది, క్లాసెస్ కానీ అండ్ టెస్ట్ సిరీస్ కానీ. చూడండి ఒక్కసారి, దట్ ఈజ్ 31 డిసెంబర్ లోపల మీరు ఫీజు పే చేస్తే కేవలం 10,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 జనవరి నుంచి ఫీజు 13,000కి రివైజ్ చేయడం జరుగుతుందమ్మా. క్లియర్? సో అయితే నీట్గా డీటెయిల్డ్గా డెడికేటెడ్గా ప్రతి సబ్జెక్ట్ కూడా ఇక్కడ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంతో మీ ప్రిపరేషన్ అంతా టైంకి తగ్గట్టుగా కంప్లీట్ అవుతుందమ్మా. ఒక్కసారి చూడండి, క్రాష్ కోర్స్ 2023. సో పాలిటీ మీకు 30 అవర్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుందమ్మా. అంటే మీకు టాపిక్స్ అన్నీ కూడా టచ్ చేసి మీకు లాస్ట్ మినిట్ రివిజన్లో హెల్ప్ చేసేటట్టు క్లాసెస్ అనేవి ఉంటాయి. జాగ్రఫీ 30 అవర్స్, జాగ్రఫీ మ్యాప్ పాయింటింగ్ 5 అవర్స్, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ 35 అవర్స్, ఎకానమీ 25 అవర్స్, సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ 10 అవర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 12 అవర్స్, ఎన్విరాన్మెంట్ 20 అవర్స్, కరెంట్ అఫైర్స్ 50 అవర్స్, CSAT 50 అవర్స్, స్టాటిక్ PYQs 2013 నుంచి కూడా 21-22 వరకు కూడా డిస్కస్ చేసే PYQs అనేవి మీకు స్టాటిక్ PYQs ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో 12 అవర్స్ మనం కంప్లీట్గా డెడికేటెడ్గా తీసుకుంటున్నాం. అండ్ టెస్ట్ సిరీస్ అనేవి 34 టెస్ట్ ఉన్నాయి, GS ప్లస్ CSAT. సో ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు నీట్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో యూ వుడ్ ఫీల్ మచ్ హ్యాపీ ఇన్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్ అట్ ఫాస్ట్ మేనర్. ఎందుకంటే జనవరితో మనం స్టార్ట్ చేసి మీకు ఎగ్జామినేషన్ దగ్గర వరకు కూడా క్లాసెస్ అవుతాయి. CSAT లాంటి ఇంపార్టెంట్ కూడా కవర్ అవుతాయి. CSAT 50 అవర్స్ ఇది డైరెక్ట్గా సురేష్ సార్ మీకు డీల్ చేస్తారమ్మా. కరెంట్ అఫైర్స్ నేను తీసుకుంటాను. సో టాపిక్స్ అన్నీ కూడా మీకు నీట్గా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. దట్ అంటే ఫాస్ట్ మేనర్లోనే మనం అన్నీ కూడా రివైజ్ చేసేటట్టు చేసుకుంటామమ్మా. ఎందుకంటే మీరు పాలిటీ 30 అవర్స్లో కంప్లీట్ చేయలేరు.
బట్ మనం 30 అవర్స్లో మీకు ప్రతి టాపిక్ కూడా టచ్ అయ్యేటట్టు అండ్ ఎక్కడ ఎంఫసైజ్ చేయాలి ఇంపార్టెంట్వి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ పీవైక్యూస్లో ప్రీవియస్ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయగలం అనేది సెషన్ ఆఫ్టర్ సెషన్ అనేది జనరల్గా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఎస్. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీస్ అనేవి చేయగలరు. అయితే నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఫారెక్స్ రిజర్వ్స్ డిప్ ఫర్ సెకండ్ స్ట్రెయిట్ వీక్ అని అంటున్నారు. అయితే ఈ ఆర్టికల్ చూడమ్మా. ఈ ఆర్టికల్ GS3 ఎకానమీలో ఇంపార్టెంట్. ఏమని చెప్తున్నారు? ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి సెకండ్ స్ట్రెయిట్ వీక్లో తగ్గాయి అని చెప్తున్నారు. అయితే ఈ వీక్లో $690 మిలియన్ తగ్గి ఓవరాల్గా 562.8 బిలియన్కి రావడం జరిగిందనమాట. క్లియర్? సో అయితే ఓవరాల్ రిజర్వ్స్ అనేవి 571 బిలియన్ ముందు వీక్లో తగ్గితే ఈ వీక్లో 690 మిలియన్ తగ్గిందనమాట. క్లియర్? సో అయితే సెంట్రల్ బ్యాంక్ రూపీస్ లెట్స్ చెక్ ఇట్లాగా ఫారెన్ రిజర్వ్స్ ఎప్పుడైనా తగ్గిపోతే లోకల్ కరెన్సీ మీద ప్రెషర్ పడుతుంది. సార్ ఎందుకు సార్? ఒక్కసారి చూడండి. ముందుగా నువ్వు ఇండియాలోకి వచ్చి ఒక $100 ఇన్వెస్ట్ చేసి 100 × 80 రూపీస్ కదా, 800 రూపీస్ క్యాష్ తీసుకున్నావు. అయితే ఇండియన్ కరెన్సీ కావాలి అని అడిగావు అంటే ఇండియన్ కరెన్సీ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. అవునా? ఎస్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 800 రూపీస్ ఇచ్చి నా $100 ఓకే దిస్ ఈజ్ 8,000 ఫైన్. సో అయితే నా $100 నాకు బ్యాక్ ఇచ్చేయండి అని అడుగుతున్నావు. అయితే ఇప్పుడు నువ్వు క్యాష్ నీకు వద్దు, క్యాష్ నువ్వు ఇచ్చేస్తున్నావు అంటే ఇండియన్ కరెన్సీ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది, ఫారెన్ కరెన్సీ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. సో దీంతో రూపీ వాల్యుయేషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. రూపీ యొక్క వాల్యూ ఇంటర్నేషనల్ లెవెల్లో పడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. క్లియర్? అర్థమైంది కదమ్మా? సో అయితే ఇటువంటివి జరగకుండా జనరల్లీ ఇండియాలో RBI మెషర్స్ తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే లెట్స్ టే నేను ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. క్లియర్? అంటే నా కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వచ్చాయి. అయితే డాలర్ అంటే 80 రూపీస్ ఉన్నప్పుడు వాడు $100 ఇన్వెస్ట్ చేస్తే నాకు 8,000 వస్తుంది. అదే వాల్యూ పడిపోయింది అంటే లెట్స్ టేక్ $100కి అది 90 రూపీస్ అయిపోయింది అనుకోండి. అయితే వచ్చే సేమ్ డాలర్తో నేను 9,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ అనేది ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. అంటే దట్ ఈజ్ ఎ లాస్ కదా, అవునా కదా? ముందు వరకు 8,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ మాత్రమే ఇచ్చేవాడిని. బట్ ఇప్పుడు అదే $100తో 9,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ ఇస్తున్నాను అంటే రూపీ వాల్యూ అనేది పడిపోయింది. మీకు అమౌంట్ చూస్తే 80 రూపీస్ నుంచి 90కి వెళ్ళింది, భలే పెరిగింది అనుకుంటారు. నో, ఇక్కడ చూడండి సింపుల్గా మరొక క్యాలిక్యులేషన్. ముందు వరకు నువ్వు $100 ఇస్తే నేను 80 మ్యాంగోస్ ఇచ్చేవాడిని. ఎందుకంటే మ్యాంగో ప్రైస్ అనేది లెట్స్ టేక్ సంథింగ్. క్లియర్? సో 80 మ్యాంగోస్ ఇచ్చేవాడిని $100కి. బట్ ఇప్పుడు అదే $800కి 90 మ్యాంగోస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కరెన్సీ అనేది వాల్యూ పడిపోయింది కాబట్టి. ఇప్పుడు అర్థమైంది కదమ్మా? సో ఆ విధంగా తీసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. క్లియర్? సో 80 రూపీస్ నుంచి 90 రూపీస్ ఇస్తున్నానంటే అదే $100కి 9,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ అనేది నేను ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. క్లియర్? సో దట్ ఈస్ ద గ్రేట్ లాస్. అయితే ఇటువంటి లాసెస్ అనేవి రాకుండా RBI తగిన చర్యలు అనేవి తీసుకుంటుంది అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగిన చర్యలు తీసుకుంటుంది. అండ్ గోల్డ్ రిజర్వ్స్ కూడా మనకి పెరిగాయి. క్లియర్? గోల్డ్ రిజర్వ్స్ అయితే $390 మిలియన్ పెరిగి ఓవరాల్గా $41 బిలియన్ వచ్చాయన్నమాట. అండ్ ఇండియాకి ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా 8 మిలియన్ పెరిగి 18 బిలియన్కి వచ్చాయి. సార్ వాట్ ఈస్ దిస్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్? ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేవి మనం WTOలో చూస్తామన్నమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన చూస్తాం. మన రిజర్వ్ కరెన్సీస్ అనేవి మన ఫారెన్ కరెన్సీ అసెట్స్ బట్టి మన ట్రేడ్ బట్టి మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేవి ఇస్తారు. ఆ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్తో ఎప్పుడైనా మనకి కావాలి అనుకుంటే ఆ కరెన్సీ యూసేజ్ అంటే మనకి $19 బిలియన్ ఇచ్చారు కదా, 18 బిలియన్ అంటే దాని అర్థం ఏంటి? 18 బిలియన్ వర్త్ ప్రొడక్ట్స్ అనేవి మనం ఆ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉపయోగించుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో పేమెంట్ చేయొచ్చు. క్లియర్? సార్ అయితే
అది దేనికి ఉపయోగపడుతుంది? లెట్స్ టేక్, నా దగ్గర 100 రూపీస్ ఉంది, నా దగ్గర 100 రూపీస్ ఉంది, నా దగ్గర 100 రూపీస్ ఉండడం, నువ్వు నాకు 20 రూపీస్ క్రెడిట్ ఇస్తున్నావు, 20 రూపీస్ క్రెడిట్ ఇస్తున్నావు. అయితే నేను ఒక ప్రోడక్ట్ 20 రూపీస్ది కొనుక్కున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న 100 రూపీస్ నేను అలానే మెయింటైన్ చేస్తూ నీ దగ్గర నుంచి వచ్చిన 20 రూపీస్ అప్పు అక్కడికి ఇచ్చేయచ్చు కదా. సో దట్ ఎవరైనా చూసినా నా అసెట్స్ అనేవి నాకు కనిపిస్తాయి, నువ్వు ఇచ్చేవి నేను బయటికి ఇచ్చేస్తున్నాను. సో నా ఫారెన్ రిజర్వ్స్ నా దగ్గర ఉంటాయి, నువ్వు ఇచ్చే క్రెడిట్ నేను ఇస్తున్నాను, కాబట్టి నా రూపీస్ ఏమాత్రం కూడా చేంజ్ అవ్వదు, తన వాల్యూ పడకన్నా ఉంటుందన్నమాట. ఈ విధంగా చాలాసార్లు ఏం చేస్తారంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉపయోగించుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఆ బ్యాలెన్సెస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఎస్. నెక్స్ట్ చూడండి, బ్యాంక్ క్రెడిట్ టు సర్వీసెస్ సెక్టర్ జంప్డ్ 21.3% ఇన్ నవంబర్, ఆర్బీఐ చెప్తుంది. అయితే సి గ్రోత్ లెడ్ బై 33% సర్జ్ ఇన్ క్రెడిట్ టు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అనేవి పెరుగుతుందన్నమాట. క్లియర్? సో సర్వీస్ సెక్టర్కి ఇచ్చే అప్పు పెరుగుతుంది అని చెప్తున్నారు. క్లియర్? బ్యాంక్ క్రెడిట్ పెరిగింది అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ సర్వీస్ సెక్టర్లో గ్రోత్ అనేది అబ్జర్వ్ చేయగలమని. క్లియర్? సో దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ GS3 ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్లియర్? ఎప్పుడైనా ఏ సెక్టార్లో అయినా బ్యాంక్ క్రెడిట్ పెరుగుతుంది అంటే విచ్ మీన్స్ ఆ సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ బాగుంటుంది. ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ పెరిగితే క్రెడిట్ తీసుకున్న సర్వీస్ సెక్టర్ కంపెనీస్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కింద పెట్టడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో అయితే సి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్కి NBFCs అంటాం, వాటికి 33% దాకా పెరిగింది అంటున్నారు. అండ్ హౌసింగ్ ఫినాన్స్కి, పబ్లిక్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి 16% దాకా పెరిగింది. అండ్ ఆటో లోన్స్కి 22% దాకా పెరిగింది. ఈ విధంగా సర్వీస్ సెక్టర్కి ఇచ్చే క్రెడిట్ అనేది బ్యాంక్ వాళ్ళు పెంచారు అని చెప్తున్నారు. అయితే సి బారోయింగ్ స్ప్రీ విత్ ఎకనామిక్ రికవరీ టేకింగ్ షేప్ ఆఫ్టర్ కోవిడ్-19 పాండమిక్ తర్వాత ఎకనామిక్ రికవరీ జరుగుతుంది కాబట్టి బ్యాంక్స్ అనేవి డబుల్ డిజిట్ క్రెడిట్ గ్రోత్కి వెళ్తున్నారనమాట. అయితే క్రెడిట్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ ఆల్రెడీ 14% పెరిగింది. లాస్ట్ ఇయర్ 11% గ్రోత్ ఉంటే ఈ ఇయర్ 14% గ్రోత్ అనేది ఉందన్నమాట. క్లియర్? రైట్? అండ్ నెక్స్ట్ ఉంది గ్రోత్ ఇన్ లోన్స్ టు ఇండస్ట్రీ యాక్సెలరేటెడ్ టు 13.1% ఫ్రమ్ 3.4. క్లియర్? సో ఇండస్ట్రీస్కి లోన్స్ ఇచ్చేది కూడా 13%కి పెరిగింది. సో డబల్ డిజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇండస్ట్రీస్కి లోన్స్ ఎప్పుడైతే వస్తాయో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెడతారు, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ కింద మారుతుంది, అండ్ ఆ తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఓవరాల్ ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? సో అయితే సి అండ్ పర్సనల్ లోన్స్ గ్రోత్ కూడా 20% పెరిగింది. అయితే ఓవరాల్గా ఈ గ్రోత్ బిల్డప్ అనేది ఎకానమీ గ్రో అవుతుంది అని చూపించడానికి బ్యాంక్ వాళ్ళు వేరియస్ సర్వేస్ చేసి అన్నీ బాగా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు డబల్ డిజిట్లో క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదంటే అంత ఈజీగా క్రెడిట్ అనేది ఇవ్వరు అనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విచ్ షోస్ దట్ ఎస్ ఇండియన్ ఎకానమీ అనేది బాగా గ్రో అవుతుంది అని చెప్పడానికి. రైట్? ఎస్. అండ్ ఒక్కసారి చూడమ్మా, దిస్ ఈజ్ అన్ ఆర్టికల్ దట్ ఇండియాస్ గ్లోబల్ ఫినాన్షియల్ అసెట్స్ స్లిడ్ అంటే డిక్రీజ్ అయింది 56 బిలియన్ ఆన్ వాల్యుయేషన్ లాస్. అయితే ఒకసారి చూడండి, ఈ ఆర్టికల్ ఎకానమీలో అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడితే ఇండియన్ ఎకానమీ గురించి మినిమం తెలుసుకోవాల్సిన ఎంతైనా అవసరం మనకుంటుంది. అవునా? ఎస్. అయితే ఇండియాకి గ్లోబల్ లెవెల్లో ఫినాన్షియల్ అసెట్స్ అనేవి ఉంటాయి, వాటి యొక్క ప్రైసెస్ అనేవి వాల్యుయేషన్ లాస్ వల్ల 56 బిలియన్ దాకా కూడా పడిపోయాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండమ్మా, మీకు అమెరికాలో ఒక అపార్ట్మెంట్ ఉంది అనుకోండి, అపార్ట్మెంట్ వాల్యూ అనేది ఇంతవరకు కూడా లెట్స్ టేక్ 1 crore రూపీస్ ఉండేది. బట్ రీసెంట్గా అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వలన ఆ ఏరియాలో ల్యాండ్ వాల్యూ పడిపోవడం వలన ఈ వాల్యూ అనేది
లెట్స్ టేక్ 80 laక్స్కి పడిపోయింది అనమాట. 80 lakhsకి పడిపోయింది. సో ఇట్లా దీన్ని ఏమంటాం, వాల్యుయేషన్ లాస్ అని అంటాం. అలా వాల్యుయేషన్ లాస్ వలన ఇండియాకి 56.5 బిలియన్ దాకా కూడా లాస్ అయ్యింది అని చెప్తున్నారు. అయితే ఇది ఎవరు చెప్తున్నారమ్మా, దట్ ఈజ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్. క్లియర్? సో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ అనేది చెప్తుందన్నమాట. క్లియర్? ఎవరు, దట్ ఈస్ రిలీజ్డ్ బై ద బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్లియర్? సో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్. అయితే ఒక్కసారి చూడండి, నెట్ క్లెయిమ్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఎన్ఆర్ఐస్ నెట్ క్లెయిమ్ 34.3 బిలియన్ ఉంది Q2లో, అండ్ ఇట్ స్టూడ్ అట్ 389.6 బిలియన్ ఇన్ సెప్టెంబర్ అని అంటున్నారనమాట. క్లియర్? సో అయితే నెట్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెట్ క్లెయిమ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, 34 బిలియన్ దాకా కూడా పెరిగాయి అన్నమాట. సో నెట్ క్లెయిమ్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే జనరలీ ఎన్ఆర్ఐస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అసెట్స్ అటు ఇటు ఉంటాయి కదా, అట్లా అన్నమాట. క్లియర్? యాజ్ పర్ డేటా ఇండియాస్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ అసెట్స్ అనేవి 56 బిలియన్ తగ్గాయి బికాజ్ ఆఫ్ వాల్యుయేషన్ లాస్ అని చెప్తున్నారనమాట. క్లియర్? సో రిజర్వ్ అసెట్స్ అనేవి ఇంకా ఎప్పటికీ కూడా డామినెంట్గా ఉన్నాయి. రిజర్వ్ అసెట్స్ అనేవి ఇండియాలో హయ్యెస్ట్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. నథింగ్ బట్ ఫారెన్ కరెన్సీ ఉంటుంది కదమ్మా, అది టోటల్ అసెట్స్లో 62.9% షేర్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్? టోటల్ మనకి అవుట్ సైడ్ అసెట్స్ అన్నీ చూసుకుంటే లెట్స్ టేక్, నాకు అమెరికాలో బిల్డింగ్ ఉంది, రష్యాలో బిల్డింగ్ ఉంది, దట్ ఈస్ యూరోప్లో బిల్డింగ్స్ ఉన్నాయి, అండ్ నా దగ్గర డాలర్స్ కూడా ఉన్నాయి. అయితే నా టోటల్ ఫినాన్షియల్ అసెట్స్ అవుట్ సైడ్ ఫారెన్ అసెట్స్ అంటే అన్నీ వస్తాయి. అయితే నా దగ్గర డాలర్స్ ఇన్ క్యాష్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ కదమ్మా, అదే అమౌంట్ అనేది 63% ఉంది అని చెప్తున్నారు అనమాట. అండ్ ట్రేడ్ క్రెడిట్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. అంటే ఫారెన్ లయబిలిటీస్ అనేవి తగ్గాయి. ఫారెన్ లయబిలిటీస్ ఎట్లా తగ్గాయి, ఆల్రెడీ చాలా వరకు ఎఫ్డిఐస్ తీసేశారు. ఫారెన్ లయబిలిటీస్ అంటే ఏంటి, మనం ఫారెన్ పీపుల్కి ఇవ్వాల్సిందే. మనం ఫారెన్ పీపుల్కి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. సరే అది ఇన్వెస్ట్మెంట్ కదా, అది ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ కూడా మనకు అది లయబిలిటీ. అయితే అది ఏ విధంగా ఉంటుందో నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. దట్ లెట్స్ టేక్ దట్ దెర్ ఈజ్ వన్ పర్సన్ హూజ్ నేమ్ ఈజ్ జాన్ అన్న వ్యక్తి ఇండియాలో ఉన్న, లెట్స్ టేక్ హిజ్ నేమ్, దట్ ఈజ్ రహీమ్ ఈజ్ ఫ్రమ్ ఇండియా, జాన్ ఈజ్ ఫ్రమ్ USA. అయితే రహీమ్కి ఒక 50 lakhs పెట్టి రహీమ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అయితే జాన్కి అది ఇన్వెస్ట్మెంటే, రహీమ్కి అది ఇన్వెస్ట్మెంటే. బట్ ఓవరాల్గా చూస్తే ఏదో ఒక రోజు రహీమ్ జాన్కి 50 lakhs ఇవ్వాలి కదా, అందుకనే దాన్ని లయబిలిటీ అని అంటాం. అంటే అది ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ కూడా దాన్ని అప్పు కింద మాత్రమే పరిగణించడం జరుగుతుందన్నమాట. అయితే జాన్ దృష్టిలో ఏంటి, దట్ ఈజ్ ఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, FDI అని అంటాం. క్లియర్? బట్ రహీమ్ దృష్టిలో అది ఏదో ఒక రోజు తీర్చాల్సిన అప్పే. క్లియర్? లయబిలిటీ అని అంటాం. అయితే FDIs అన్నీ వెళ్ళిపోవడం వలన తీర్చాల్సిన లయబిలిటీస్ అప్పులు అనేవి తీరాయి అంటాం. బట్ FDIs మనకి ఎక్కువ రావడమే ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో ఇండియా లాంటి కంట్రీస్లో FDIs వస్తే మాత్రమే మనకి ఫారెన్ రిజర్వ్స్ వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. క్లియర్? అయితే ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ రూపీ విత్ అదర్ డాలర్స్ ఇవన్నీ పడిపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ వాల్యుయేషన్ లాస్ అని అంటున్నారనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. అండ్ మన ఇంటర్నేషనల్ అసెట్స్ టు ఇంటర్నేషనల్ లయబిలిటీస్ అనేవి చూస్తే మన లెట్స్ టేక్, మన అసెట్స్ అనేది 170 రూపీస్ ఉన్నాయి, మన అప్పులు 100 రూపీసే ఉన్నాయన్నమాట. అంటే ఓవరాల్గా బెనిఫిట్లోనే ఉన్నాం కాబట్టి ఓకే. 170 రూపీస్ అసెట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో, మనం ఇవ్వాల్సిన లయబిలిటీస్ అనేవి 100 రూపీస్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి చెప్పడం జరుగుతుంది. రైట్? సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ డేటా. జనరలీ గ్లోబల్ ఫినాన్షియల్ అసెట్స్ ఆఫ్ ఇండియా తగ్గింది అని చెప్తున్నారు కదా.
సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. మీకు మ్యాక్సిమం నీట్గా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్? ఎస్. ఇండియా సౌదీ అరేబియా డిస్కసెస్ ట్రీటీ ఆన్ మ్యూచువల్ అసిస్టెన్స్ ఫర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్. అయితే ఈ ఆర్టికల్ అనేది GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. చూడమ్మా, ఇండియా సౌదీ అరేబియా రెండు కూడా దేని గురించి కష్టపడుతున్నాయి? మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ గురించి చూస్తున్నాయి. అయితే ఆన్ వాట్? క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్కి. అయితే ఈ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అంటే ఏంటి? లెట్స్ టేక్, ఇండియా నుంచి ఒక వ్యక్తి సౌదీకి వెళ్ళడం జరిగింది. సౌదీలో క్రిమినల్ యాక్టివిటీ చేశాడు. క్రిమినల్ యాక్టివిటీ చేసి సైలెంట్గా ఇండియాలోకి వచ్చేయడం జరిగింది, ఆర్ సౌదీ అరేబియాలోనే ఉన్నాడు. అయితే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియాలో క్రైమ్ చేసి ఇక్కడికి వచ్చేసాడు. అయితే క్రైమ్ అక్కడ చేస్తే ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వలేరు, అవునా? అండ్ అక్కడ క్రైమ్ చేసి ఇక్కడికి వచ్చినట్టు ప్రూఫ్స్ కానీ అండ్ ఇక్కడ ఏమైనా రిలేటెడ్ డేటా ఏమైనా కావాలనుకున్నా చాలాసార్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్లో ఇబ్బంది అవుతుందన్నమాట. క్లియర్? సో అయితే ఇటువంటి టైంలోనే కంట్రీస్ అనేవాళ్ళు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ పెట్టుకుంటారు. సో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యన రిలేషన్స్ అనేవి పెరుగుతాయి. సో వాళ్ళు ఇద్దరికి హెల్ప్ చేసుకుంటారనమాట. ఓకే, అంటే క్రైమ్ చేసిన వ్యక్తి ఎప్పుడూ కూడా ఎక్కడి నుంచి కూడా తప్పించుకోకూడదు అన్న ఉద్దేశం అన్నమాట. చూడమ్మా, ఇండియా సౌదీ ఇన్ టాక్స్ టు సైన్ MLAT మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ అంటున్నారు, టు అబ్టైన్ ఫార్మల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ ఇన్వెస్టిగేషన్స్ రిలేటెడ్ టు క్రిమినల్ కేసెస్ అనమాట. అయితే సౌదీ అరేబియా ఈజ్ ఓన్లీ అమాంగ్ ఏ డజన్ అదర్ కంట్రీస్. అంటే ఇండియాకి ఆల్రెడీ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అనేవి చాలా కంట్రీస్తో ఉన్నాయన్నమాట. క్లియర్? అయితే ఇండియాకి యాజ్ ఆఫ్ నౌ 45 కంట్రీస్తో MLAT ఉన్నాయి అని చెప్తుంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకున్నామా. అండ్ ఈ MLAT అగ్రిమెంట్స్ అనేవి ఇటలీతోని జర్మనీతో కూడా ఇప్పుడు అవుతున్నాయి అండ్ సౌదీ అరేబియాతో కూడా చేయాలి అని చూస్తున్నారు. సో ఓవరాల్గా మ్యాక్సిమం కంట్రీస్తో ఇండియా చేసుకుంది అంటే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ఆన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్. క్రిమినల్ ఆఫెన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో ఉంటే మనం చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారనమాట. అండ్ ఆ వ్యక్తిని పంపించడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంది. క్లియర్? సో అయితే యూనియన్ హోమ్ మినిస్ట్రీ గారు జనరలీ ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ట్రీటీస్లో రోల్ ప్లే చేయడం అన్నీ చేస్తారు. హోమ్ మినిస్ట్రీ చేతిలో ఉంటుంది. ఏమని చెప్తున్నారు? MLAT ఈజ్ ఎ మెకానిజం వేర్ బై కంట్రీస్ కోఆపరేట్ విత్ వన్ అనదర్ in order to provide and obtain formal assistance in prevention, suppression and investigation and prosecution of crime to ensure that criminal do not escape or sabotage the due process of law. అంటే చట్టం నుంచి ఏ వ్యక్తి కూడా తప్పించుకోవడానికి వీల్లేదన్నమాట. క్లియర్? క్లియర్? సో ఎవిడెన్స్ గురించి అండ్ ఇట్లా వీటన్నిటి గురించి కూడా డిఫరెంట్ కంట్రీస్ చేసుకున్న అగ్రిమెంట్నే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ అని అనడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇండియన్ డెలిగేషన్ లైక్ హోమ్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, CBI అండ్ లా మినిస్ట్రీ వీళ్ళందరూ కలిపి డెలిగేషన్ సైన్ చేయడానికి మీటింగ్లో ఉన్నారు అని చెప్తున్నాను అనమాట. క్లియర్? సౌదీ అరేబియా పాస్ట్లో చాలాసార్లు ఇండియాకి టెర్రర్ సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ ఇస్తే సౌదీ అరేబియా హెల్ప్ చేసేదన్నమాట. వాళ్ళ నేమ్స్ అనేవి మనం ఇస్తే మనకి వెంటనే వాళ్ళని పంపించేదన్నమాట. క్లియర్? సో అయితే అన్ అఫీషియల్ సెడ్ దట్ ఈ ట్రీటీ సైన్ చేస్తే అక్యూజ్డ్ ఎవరైతే కోర్ట్ ఆన్ ద లా బేసిస్ మీద ఉన్నారో ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసి పంపించడం జరుగుతుంది. సో దీంతో కేస్ ఇన్వెస్టిగేషన్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వీడి మీద నేను నింద మోపిన నేను ఇన్వెస్టిగేషన్ సౌదీ అరేబియాలో చేయలేను కాబట్టి కేస్ అనేది నిలవదు. బట్ ఇప్పుడు మన తరపున సౌదీ అరేబియాలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళు మన తరపున మెయిన్
రీసెర్చ్ చేస్తారనమాట, ఇన్వెస్టిగేషన్ చేసి పంపించడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. సో అకార్డింగ్ టు హోమ్ మినిస్ట్రీ, ఇన్ కంట్రీస్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ బై ఎనీ బైలేటరల్ అగ్రిమెంట్, కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కానీ, సమన్స్ కానీ, నోటీసెస్ కానీ ఇట్లాంటివి ఇవ్వడం జరుగుతుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎష్యూరెన్స్ ఆఫ్ రెసిప్రోసిటీ. అంటే ఏంటి, ఈసారి నా క్రిమినల్ నీ కంట్రీలో ఉన్నాడు కాబట్టి నువ్వు పంపించు, నెక్స్ట్ టైం నీ క్రిమినల్ ఒకవేళ నా కంట్రీకి వస్తే నేను నీకు తప్పక పంపిస్తాను అని చెప్పడం అన్నమాట. క్లియర్. సో అర్థమైంది కదమ్మా. సో దిస్ ఈజ్ ది ఇండియా సౌదీ అరేబియా డిస్కసెస్ ఆన్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఫర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట. క్లియర్. ఎస్. చూడమ్మా, స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది ఆఫ్లైన్, యూపీఎస్సీ ఆఫ్లైన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. విశాఖపట్నం, హైదరాబాద్ మనకి బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అయితే ఫీజ్ అనేది 63,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుందమ్మా. 70,000 ఇది 10% డిస్కౌంట్తో. అప్ ఫ్రంట్ అంటే సింగిల్ టైం పేమెంట్ చేసినట్లయితే 70,000 ఇది కాస్త 56,000కి ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్. అంటే డైరెక్ట్లీ 20% డిస్కౌంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో 31 డిసెంబర్ వరకేనమ్మా ఫీజు ఒకవేళ పే చేయాలనుకుంటే, మీరు సింగిల్ అమౌంట్ కట్టాలి అనుకుంటే కేవలం ఈ 31 డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. ఎందుకంటే 1 జనవరి నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకు క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాము. ఒకసారి చూడండి, 7893899553. క్లియర్. ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, యూపీఎస్సీ ఆప్షనల్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం 30,000 ఫీజ్ అనేది 10% డిస్కౌంట్తో 27,000కి ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆప్షనల్స్ కూడా 1 జనవరి నుంచి మనకి కొత్త బ్యాచెస్ అనేవి రన్ అవుతాయి. సో 30,000 ఫీజ్ కాస్త 24,000కి మీకు అప్ ఫ్రంట్ పేమెంట్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఈఎంఐ ఆప్షన్స్ అయినా అప్ ఫ్రంట్ పేమెంట్స్ అయినా మీకు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అయితే మనం ప్రొవైడ్ చేసే ఆప్షనల్స్ ఉన్నామా, పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆంథ్రపాలజీ వరకు కంప్లీట్గా నేనే డీల్ చేస్తానమ్మా. మీకు టోటల్గా సబ్జెక్ట్ మొత్తం నోట్స్తో సహా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా సండేస్ కూడా మీరు ఎగ్జామ్స్ అనేవి రాస్తారు. క్లియర్. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ ఎప్పటికప్పుడు రాసుకుంటూ అన్నీ కూడా నీట్గా నేర్చుకుంటారు. ఈవెన్ ఆంథ్రపాలజీ ఆప్షనల్ మాత్రమే కాదు, టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. మీకు ఆప్షనల్స్ గురించి ఏ డౌట్ ఉన్నా నాతో మాట్లాడాలనుకున్నా కూడా మీరు మాట్లాడగలరు. సో ఈ నెంబర్ చూడమ్మా, 7893899553. మ్యామ్కి కాల్ చేసి మీరు డౌట్స్ ఏమున్నా కూడా అడగగలరు. సో 1 జనవరి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిలే చేయకుండా వెంటనే క్లాసెస్లో జాయిన్ అవ్వండి అమ్మా. అండ్ ఆర్టికల్ చూడమ్మా, పుటిన్ జీ హెయిల్ ద బెస్ట్ ఇన్ హిస్టరీ టైస్ ఓ టు డీపెన్ రిలేషన్స్. అయితే ఈ ఆర్టికల్ అనేది జిఎస్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అయితే మీకు డౌట్ రావచ్చు, సరే ఇక్కడ ఇండియా లేదు కదా, అయినా కూడా ఇది ఇంపార్టెంటేనా అంటే ఒక్కసారి చూడమ్మా. అయితే ఇక్కడ ఇండియా లేకపోయినా ఇండియాస్ ట్రెడిషనల్ ఫ్రెండ్ అండ్ ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్ దట్ ఈజ్ రష్యా ఉంది. అయితే రష్యా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా పర్వాలేదు, బట్ మన పక్కనే ఉంటూ మనకి శత్రువులా ఉన్న చైనాతో ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. క్లియర్. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎవరు ఎప్పుడైనా కూడా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరు ఎప్పుడైనా కూడా ఎనిమీస్ అవ్వచ్చు, అవునా? సో ఇక్కడ ఈ పరిస్థితిలో రష్యా చైనా బాగా క్లోజ్ అవుతున్నాయన్నమాట. అయితే వీళ్ళ యొక్క క్లోజ్నెస్ ఎందుకు పెరుగుతుంది అంటే చూడమ్మా, చైనా కంప్లీట్గా రష్యన్ ఆయిల్ మీద డిపెండ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ సర్ప్లస్ ఈజ్ విత్ రష్యా. అంటే రష్యా ఆయిల్ సప్లై చేస్తుంది, చైనా నుంచి కొద్దిగా ఇంపోర్ట్స్ తెచ్చుకుంటుంది. క్లియర్. అయితే రష్యాకి చైనాకి ఆయిల్ ఇంపార్టెంట్ అండ్ రష్యాకి బిజినెస్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళ మధ్యన రిలేషన్స్ అనేవి పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు చూడండి, జనరల్లీ వాళ్ళు రెగ్యులర్గా న్యూ ఇయర్ ముందు ఇట్లా కాన్ఫరెన్స్ అనేది మాట్లాడుకుంటారు, దాంట్లో డిస్క్రైబ్ చేసుకుంటున్నారనమాట బెస్ట్ పీరియడ్ ఇన్ దేర్ హిస్టరీ. వాళ్ళ హిస్టారికల్ రిలేషన్స్లోనే ఇంత క్లోజ్గా ఎప్పుడూ కూడా అవ్వలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే
ఎప్పుడు రష్యా ఇంపార్టెన్స్ అనేది ఇండియాకి ఇట్లా ఇవ్వడం అనేది ఉండేది. అయితే చైనా కూడా రష్యాకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు. బట్ ఇప్పుడు ఇద్దరూ కూడా మ్యూచువల్గా గెట్ ఇన్ అవుతున్నారు. అయితే దీనికి మెయిన్ కారణం అనేది మనం అమెరికా అని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే యుఎస్ఏ రష్యా హిస్టారికల్గా ఎనిమీస్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు చైనా యుఎస్ఏ ఎనిమీస్ అవుతున్నాయి. కాబట్టి యాజ్ కౌటిల్య సేస్, దట్ ఈజ్ ద ఎనిమీ టు అవర్ ఎనిమీ ఈజ్ ద ఫ్రెండ్ అన్నట్టు రష్యా అమెరికా ఎనిమీస్, చైనా అమెరికా ఎనిమీస్. కాబట్టి చైనా రష్యా ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాయి అన్నమాట. క్లియర్? సో అయితే వాళ్ళ రిలేషన్స్ అనేవి స్ట్రాటజికల్గా గ్రో అవుతున్నాయి. సో ఈ టైంలో ద జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయమ్మా. జియో పొలిటికల్ టెన్షన్స్ ఏంటి? రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసి ఉక్రెయిన్ రీజన్స్ని ఆక్యుపై చేసుకుంది. కాబట్టి ఇట్లాంటి రీజన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ టైంలో కూడా చైనా కంటిన్యూస్గా రష్యాకి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో వీళ్ళిద్దరు రిలేషన్స్ అనేవి అన్ని టెస్ట్స్ పాస్ అయ్యాయి అని చెప్తున్నారు. అండ్ వాళ్ళ మెచ్యూరిటీకి, వాళ్ళ యొక్క స్టెబిలిటీకి, క్లియర్, వాటి వలన రిలేషన్స్ అనేవి కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి అని చెప్తున్నారు. అండ్ కరెంట్ రిలేషన్స్ అనేవి మరింత బ్రాడన్ అయి కోఆపరేషన్ అనేది మరింత బాగా పెరగాలి అని ఆశిస్తున్నారనమాట. క్లియర్? సో అయితే దిస్ ఈజ్ వెరీ ఫైన్. ఆ టూ నేషన్స్ కూడా పక్క పక్కనే ఉండడం వలన దే ఆర్ డూయింగ్ మెనీ గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బిల్డింగ్స్ కానీ, అండ్ ఆ తర్వాత బిజినెస్ గ్రోత్ ప్రమోషన్ టార్గెట్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడం కానీ ఇట్లా కంటిన్యూస్గా చేస్తున్నారనమాట. అండ్ బోత్ ఈరోజు రష్యా చైనా బ్రిక్స్లో మెంబర్స్గా ఉంటున్నారు. అవునా? బ్రిక్స్లో మెంబర్స్, అండ్ దే ఆర్ మెంబర్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, అండ్ ఆ తర్వాత బోత్ ఆర్ మెంబర్స్ ఫ్రమ్ G20 కానీ, అండ్ మెయిన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానీ. ఇట్లాంటి ప్రతి దాంట్లో కూడా రష్యా చైనా ఉండడం వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా పెరుగుతున్నారనమాట. క్లియర్? అండ్ దే ఆర్ టేకింగ్ ది ట్రేడ్ రిలేషన్స్ అనేవి మరింత పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మ్యూచువల్ ట్రేడ్ 25% అనేది పెరిగింది. ఇట్లానే వెళ్తే రష్యా చైనా ట్రేడ్ 2024 కల్లా దట్ ఈజ్ 200 బిలియన్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? సో 200 బిలియన్ అనేది చాలా ఎక్కువమ్మా. ఈరోజు రష్యాకి ఇండియాకి ట్రేడ్ అనేది కేవలం $10 బిలియన్ మాత్రమే ఉంది. బట్ ఇక్కడ $20 బిలియన్, $200 బిలియన్కి చేరువవుతుంది అంటే లిటరలీ 40 టైమ్స్ ఆఫ్ ఇండియాకి పెరిగినట్టే కదమ్మా. సో అయితే ఇక్కడ లిటరలీ ఇంత ట్రేడ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే ట్రేడ్ ఎప్పుడైతే జరుగుతుందో ఫ్రెండ్లీ రిలేషన్స్ కూడా అలా పెరుగుతాయి, అట్లానే పెరుగుతున్నాయి. సో అందుకని హిస్టారికల్గా వీళ్ళ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతున్నాయి. సో అయితే ఇండియాకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రేపు పొద్దున్న చైనాకి ఆపోజిట్గా టెరిటోరియల్ డిస్ప్యూట్స్లో కానీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీలో కౌన్సిల్లో కానీ చైనాని ఒంటరి చేయడానికి ఇండియాకి అవ్వదు. ఎందుకంటే ఎస్, రష్యా ఇండియాకి ఫ్రెండే, బట్ అటు సైడ్ కూడా ఫ్రెండే ఉండడం వలన రష్యా న్యూట్రల్ రోల్ తీసుకుంటుంది తప్ప ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ చేయదు. ఒకవేళ రష్యా న్యూట్రల్ తీసుకుంటే అప్పుడు ఇండియాకే లాస్ అవుతుందన్నమాట. సో కోర్స్ కరెక్షన్ అనేది ఇండియా వెంటనే స్టార్ట్ చేయాలి. రష్యాతో రిలేషన్స్ అనేవి బిల్డప్ చేసుకోవడం మాత్రమే మార్గంగా మనం చూస్తామన్నమాట. క్లియర్? దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్, అందుకని దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. అండ్ ఆర్టికల్ చూడమ్మా. పుటిన్ జీ హెయిల్ ద బెస్ట్ ఇన్ హిస్టరీ టైస్ ఓ టు డీపెన్ రిలేషన్స్. అయితే ఈ ఆర్టికల్ అనేది జిఎస్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అయితే మీకు డౌట్ రావచ్చు, సరే ఇక్కడ ఇండియా లేదు కదా, అయినా కూడా ఇది ఇంపార్టెంటేనా అంటే ఒక్కసారి చూడమ్మా. అయితే ఇక్కడ ఇండియా లేకపోయినా ఇండియాస్ ట్రెడిషనల్ ఫ్రెండ్ అండ్ ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్ దట్ ఈజ్ రష్యా ఉంది. అయితే రష్యా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా పర్వాలేదు, బట్ మన పక్కనే ఉంటూ మనకి శత్రువులా ఉన్న చైనాతో ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. క్లియర్? అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో
ఎవరు ఎప్పుడైనా కూడా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరు ఎప్పుడైనా కూడా ఎనిమీస్ అవ్వచ్చు, అవునా? సో ఇక్కడ ఈ పరిస్థితిలో రష్యా చైనా బాగా క్లోజ్ అవుతున్నాయన్నమాట. అయితే వీళ్ళ యొక్క క్లోజ్నెస్ ఎందుకు పెరుగుతుంది అంటే చూడమ్మా, చైనా కంప్లీట్గా రష్యన్ ఆయిల్ మీద డిపెండ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ సర్ప్లస్ ఈజ్ విత్ రష్యా, అంటే రష్యా ఆయిల్ సప్లై చేస్తుంది, చైనా నుంచి కొద్దిగా ఇంపోర్ట్స్ తెచ్చుకుంటుంది. క్లియర్? అయితే రష్యాకి చైనాకి ఆయిల్ ఇంపార్టెంట్ అండ్ రష్యాకి బిజినెస్ ఇంపార్టెంట్, కాబట్టి వీళ్ళ మధ్యన రిలేషన్స్ అనేవి పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు చూడండి, జనరల్లీ వాళ్ళు రెగ్యులర్గా న్యూ ఇయర్ ముందు ఇట్లా కాన్ఫరెన్స్ అనేది మాట్లాడుకుంటారు, దాంట్లో డిస్క్రైబ్ చేసుకుంటున్నారనమాట బెస్ట్ పీరియడ్ ఇన్ దేర్ హిస్టరీ. వాళ్ళ హిస్టారికల్ రిలేషన్స్లోనే ఇంత క్లోజ్గా ఎప్పుడూ కూడా అవ్వలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు రష్యా ఇంపార్టెన్స్ అనేది ఇండియాకి ఇట్లా ఇవ్వడం అనేది ఉండేది, అయితే చైనా కూడా రష్యాకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు. బట్ ఇప్పుడు ఇద్దరూ కూడా మ్యూచువల్గా గెట్ ఇన్ అవుతున్నారు. అయితే దీనికి మెయిన్ కారణం అనేది మనం అమెరికా అని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే యుఎస్ఏ రష్యా హిస్టారికల్గా ఎనిమీస్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు చైనా యుఎస్ఏ ఎనిమీస్ అవుతున్నాయి. కాబట్టి యాజ్ కౌటిల్య సేస్, దట్ ఈజ్ ద ఎనిమీ టు అవర్ ఎనిమీ ఈజ్ ద ఫ్రెండ్ అన్నట్టు రష్యా అమెరికా ఎనిమీస్, చైనా అమెరికా ఎనిమీస్, కాబట్టి చైనా రష్యా ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాయి అన్నమాట. క్లియర్? సో అయితే వాళ్ళ రిలేషన్స్ అనేవి స్ట్రాటజికల్గా గ్రో అవుతున్నాయి. సో ఈ టైంలో ద జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయమ్మా. జియో పొలిటికల్ టెన్షన్స్ ఏంటి? రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసి ఉక్రెయిన్ రీజన్స్ని ఆక్యుపై చేసుకుంది, కాబట్టి ఇట్లాంటి రీజన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ టైంలో కూడా చైనా కంటిన్యూస్గా రష్యాకి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో వీళ్ళిద్దరు రిలేషన్స్ అనేవి అన్ని టెస్ట్స్ పాస్ అయ్యాయి అని చెప్తున్నారు. అండ్ వాళ్ళ మెచ్యూరిటీకి, వాళ్ళ యొక్క స్టెబిలిటీకి, క్లియర్, వాటి వలన రిలేషన్స్ అనేవి కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి అని చెప్తున్నారు. అండ్ కరెంట్ రిలేషన్స్ అనేవి మరింత బ్రాడన్ అయి కోఆపరేషన్ అనేది మరింత బాగా పెరగాలి అని ఆశిస్తున్నారనమాట. క్లియర్? సో అయితే దిస్ ఈజ్ వెరీ ఫైన్. ఆ టూ నేషన్స్ కూడా పక్క పక్కనే ఉండడం వలన దే ఆర్ డూయింగ్ మెనీ గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బిల్డింగ్స్ కానీ, అండ్ ఆ తర్వాత బిజినెస్ గ్రోత్ ప్రమోషన్ టార్గెట్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడం కానీ ఇట్లా కంటిన్యూస్గా చేస్తున్నారనమాట. అండ్ బోత్ ఈరోజు రష్యా చైనా బ్రిక్స్లో మెంబర్స్గా ఉంటున్నారు, అవునా? బ్రిక్స్లో మెంబర్స్, అండ్ దే ఆర్ మెంబర్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, అండ్ ఆ తర్వాత బోత్ ఆర్ మెంబర్స్ ఫ్రమ్ G20 కానీ, అండ్ మెయిన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానీ, ఇట్లాంటి ప్రతి దాంట్లో కూడా రష్యా చైనా ఉండడం వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా పెరుగుతున్నారనమాట. క్లియర్? అండ్ దే ఆర్ టేకింగ్ ది ట్రేడ్ రిలేషన్స్ అనేవి మరింత పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మ్యూచువల్ ట్రేడ్ 25% అనేది పెరిగింది. ఇట్లానే వెళ్తే రష్యా చైనా ట్రేడ్ 2024 కల్లా దట్ ఈజ్ 200 బిలియన్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? సో 200 బిలియన్ అనేది చాలా ఎక్కువమ్మా. ఈరోజు రష్యాకి ఇండియాకి ట్రేడ్ అనేది కేవలం $10 బిలియన్ మాత్రమే ఉంది. బట్ ఇక్కడ $20 బిలియన్, $200 బిలియన్కి చేరువవుతుంది అంటే లిటరలీ 40 టైమ్స్ ఆఫ్ ఇండియాకి పెరిగినట్టే కదమ్మా. సో అయితే ఇక్కడ లిటరలీ ఇంత ట్రేడ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే ట్రేడ్ ఎప్పుడైతే జరుగుతుందో ఫ్రెండ్లీ రిలేషన్స్ కూడా అలా పెరుగుతాయి, అట్లానే పెరుగుతున్నాయి. సో అందుకని హిస్టారికల్గా వీళ్ళ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతున్నాయి. సో అయితే ఇండియాకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రేపు పొద్దున్న చైనాకి ఆపోజిట్గా టెరిటోరియల్ డిస్ప్యూట్స్లో కానీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీలో కౌన్సిల్లో కానీ చైనాని ఒంటరి చేయడానికి ఇండియాకి అవ్వదు. ఎందుకంటే ఎస్, రష్యా ఇండియాకి ఫ్రెండే, బట్ అటు సైడ్ కూడా ఫ్రెండే ఉండడం వలన రష్యా న్యూట్రల్ రోల్ తీసుకుంటుంది తప్ప ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ చేయదు. ఒకవేళ రష్యా న్యూట్రల్ తీసుకుంటే అప్పుడు ఇండియాకే లాస్ అవుతుందన్నమాట. సో
సో కోర్స్ కరెక్షన్ అనేది ఇండియా వెంటనే స్టార్ట్ చేయాలి. రష్యాతో రిలేషన్స్ అనేవి బిల్డప్ చేసుకోవడం మాత్రమే మార్గంగా మనం చూస్తామన్నమాట. క్లియర్? దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్, అందుకని దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ చూడమ్మా. దట్ ఈజ్ ది డీపెనింగ్ రిలేషన్స్ between China and Russia is a problem for India. Clear? Is a problem for India? Explain. Clear? సో ఇది చూడమ్మా, ఈ ఆర్టికల్ 10 మార్క్స్కి 150 వర్డ్స్లో మీరు ఆన్సర్ అనేది రాయండి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు ఇంపార్టెంట్ ఇదంతా అండ్ ఇండియాకి ఎందుకు ప్రాబ్లం అనేది. సో ఇండియన్ కాంటెక్స్ట్లో మాత్రమే మీరు అన్నీ కూడా ప్రొజెక్ట్ చేసి తీరండి. ఎంసీక్యూ చూడడం ఒక్కసారి. క్వశ్చన్: కన్సిడర్ ది ఫాలోయింగ్ statements. Clear? Consider the following statements about the core sector. Clear? Core sector మీద క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ ఈజ్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ ఐఐపి క్యాలిక్యులేషన్. క్లియర్? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ క్యాలిక్యులేషన్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ఈ కోర్ సెక్టార్స్ అనేవి ఇంపార్టెంట్ అని. క్లియర్? ఎస్. నౌ దెర్ ఆర్ 10 కోర్ సెక్టార్స్. అయితే ఈరోజు 10 కోర్ సెక్టార్స్ ఉన్నాయని చెప్తున్నారు. దీస్ కోర్ సెక్టర్ డేటా compiled by the Central Statistics Office. Clear? సో ఈ కోర్ సెక్టార్ డేటా అనేది CSO క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఆప్షన్స్ చూడమా. ఎనీ వన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, ఎనీ వన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, అండ్ B, ఎనీ 2 statements are true, and C, all the 3 are true, and D, none of the statement is true. Clear? సో కోర్ సెక్టర్స్ గురించి చెప్పాను కాబట్టి స్టేట్మెంట్స్ అన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూసి ఆన్సర్ అనేది నీట్గా జాగ్రత్తగా పెట్టండి. క్లియర్? ఎస్. ద స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ చూడమ్మా. 10% ఆఫర్ అండ్ ఈఎంఐ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికి? కాలేజ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్న వాళ్ళకి. ఫీజ్ 60,000 ఫీజు కాస్త 54,000కే లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ 60,000 ఫీజ్ సింగిల్ పేమెంట్లో చేస్తే 48,000కే పేమెంట్ అమ్మా. ఈఎంఐ కూడా కాలేజ్ స్టూడెంట్స్ దే కెన్ యూజ్ 3,000 పర్ మంత్. అప్ ఫ్రంట్ ఒకేసారి చేస్తే 48 పే చేస్తే చాలు. అయితే వీళ్ళకి డెడికేటెడ్గా డైలీ 7 PM క్లాస్ అనేది ఉంటుంది అండ్ సండేస్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్? సో న్యూ బ్యాచ్ అనేది 1st January నుంచి ఉంటుంది. సో వ్యాలిడ్ టిల్ 31st December. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఒకసారి చూడమ్మా. 7893899553. క్లియర్? సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. డైలీ 7 PM అండ్ సండేస్ క్లాసెస్ అనేవి ఉంటాయి. స్పెక్టాక్యులర్ ఇయర్ అండ్ ఆఫర్ 10% ఆఫర్తో పాటు ఈఎంఐ ఆప్షన్ కూడా. అయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు మంత్లీ 5,000 పే చేస్తే చాలు 54,000 రూపీస్కి మీకు యాక్సెసిబిలిటీస్ ఇవ్వడం జరుగుతుందమ్మా. అప్ ఫ్రంట్ చేస్తే 48,000 రూపీస్కే మీకు పూర్తి క్లాసెస్ యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వ్యాలిడిటీ 31st December వరకునమ్మా. క్లియర్? సో కొత్త బ్యాచ్ 1st January నుంచి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు వెంటనే కూడా జాయిన్ అవ్వగలరమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి పూర్తి విషయాలు అనేవి మీరు కనుక్కోగలరు. అల్టిమేట్ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుందమ్మా. 1st January నుంచి
క్రాష్ కోర్స్ లాంచ్ చేస్తున్నాము. అయితే దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్తో పాటు పూర్తిగా కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ అనేవి మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి చూడమ్మా, నెంబర్ 7893899553. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి డౌట్స్ అనేవి అడగగలరు. అయితే ఈ ఎగ్జామ్ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినంత వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది, క్లాసెస్ కానీ అండ్ టెస్ట్ సిరీస్ కానీ. చూడండి ఒక్కసారి, దట్ ఈజ్ 31 డిసెంబర్ లోపల మీరు ఫీజు పే చేస్తే కేవలం 10,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 జనవరి నుంచి ఫీజ్ 13,000కి రివైజ్ చేయడం జరుగుతుందమ్మా. క్లియర్? సో అయితే నీట్గా, డీటెయిల్డ్గా, డెడికేటెడ్గా ప్రతి సబ్జెక్ట్ కూడా ఇక్కడ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంతో మీ ప్రిపరేషన్ అంతా టైంకి తగ్గట్టుగా కంప్లీట్ అవుతుందమ్మా. ఒక్కసారి చూడండి, క్రాష్ కోర్స్ 2023. సో పాలిటీ మీకు 30 అవర్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుందమ్మా. అంటే మీకు టాపిక్స్ అన్నీ కూడా టచ్ చేసి మీకు లాస్ట్ మినిట్ రివిజన్లో హెల్ప్ చేసేటట్టు క్లాసెస్ అనేవి ఉంటాయి. జాగ్రఫీ 30 అవర్స్, జాగ్రఫీ మ్యాప్ పాయింటింగ్ 5 అవర్స్, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ 35 అవర్స్, ఎకానమీ 25 అవర్స్, సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ 10 అవర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 12 అవర్స్, ఎన్విరాన్మెంట్ 20 అవర్స్, కరెంట్ అఫైర్స్ 50 అవర్స్, సీసాట్ 50 అవర్స్, స్టాటిక్ పీవైక్యూస్ 2013 నుంచి కూడా 21-22 వరకు కూడా డిస్కస్ చేసే పీవైక్యూస్ అనేవి మీకు స్టాటిక్ పీవైక్యూస్ ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో 12 అవర్స్ మనం కంప్లీట్గా డెడికేటెడ్గా తీసుకుంటున్నాం. అండ్ టెస్ట్ సిరీస్ అనేవి 34 టెస్ట్ ఉన్నాయి, జిఎస్ ప్లస్ సీసాట్. సో ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు నీట్గా, డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో యూ వుడ్ ఫీల్ మచ్ హ్యాపీ ఇన్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎట్ ఫాస్ట్ మేనర్. ఎందుకంటే జనవరితో మనం స్టార్ట్ చేసి మీకు ఎగ్జామినేషన్ దగ్గర వరకు కూడా క్లాసెస్ అవుతాయి. సీసాట్ లాంటి ఇంపార్టెంట్ కూడా కవర్ అవుతాయి. సీసాట్ 50 అవర్స్, ఇది డైరెక్ట్గా సురేష్ సార్ మీకు డీల్ చేస్తారమ్మా. కరెంట్ అఫైర్స్ నేను తీసుకుంటాను. సో టాపిక్స్ అన్నీ కూడా మీకు నీట్గా, డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. దట్ అంటే ఫాస్ట్ మేనర్లోనే మనం అన్నీ కూడా రివైజ్ చేసేటట్టు చేసుకుంటామమ్మా. ఎందుకంటే మీరు పాలిటీ 30 అవర్స్లో కంప్లీట్ చేయలేరు, బట్ మనం 30 అవర్స్లో మీకు ప్రతి టాపిక్ కూడా టచ్ అయ్యేటట్టు అండ్ ఎక్కడ ఎంఫసైజ్ చేయాలి ఇంపార్టెంట్వి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ పీవైక్యూస్లో ప్రీవియస్ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయగలం అనేది సెషన్ ఆఫ్టర్ సెషన్ అనేది జనరల్గా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఎస్. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీస్ అనేవి చేయగలరు.